వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. గత 4 రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు, శ్రీవారి భక్తులు కావచ్చు, ఎక్కడ చూసినా ఒకటే చర్చ. తిరుమలలో అత్యంత పవిత్రమైన ప్రసాదాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదించే లడ్డు ఒకటి. అయితే ఈ లడ్డులో వాడే నెయ్యిలో జంతు కొవ్వులతో వాడిన ఆయిల్ వాడారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే దీనికి స్వయాన ముఖ్యమంత్రి గారే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం కూడా జరిగింది. ల్యాబ్ టెస్టుల్లో కూడా ఆ లడ్డులో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి కూడా రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. ఈ మాట విన్న దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు అయితే మనోవేదనకైతే తీవ్రమైన మనోవేదనకైతే గురవుతున్నారు. సో దీని మీద నిజాలు ఏంటో తెలిసి తప్పు చేసిన వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా గత 4 సంవత్సరాల నుంచి అంటే గత ప్రభుత్వంలో అన్నదానంలో కూడా నాణ్యత లోపించింది. లడ్డు విషయంలో కూడా నాణ్యత లోపించి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా భక్తులు గత ప్రభుత్వం పెడచెవిని పెట్టిందని చెప్పి కూడా భక్తులు అయితే తీవ్ర ఆగ్రహానికి అయితే లోనవుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న గత ప్రభుత్వంలో జరిగిన ఏదైతే అవకతవకలు ఉన్నాయో అన్నీ వెలికి తీయాలి, అందరినీ తీసి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడటానికి శ్రీవారి భక్తులు కొంతమంది మనతో పాటు ఉన్నారు. అందులో శ్రీవారిని అత్యంత ప్రీతిపాత్రంగా కొలిచే నండూరి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ను కూడా అడిగి నిజంగానే ఇక్కడే కాదు ప్రపంచ దేశాల్లో కూడా సో ఈ విషయం ఎన్నకాడి నుంచి భక్తులు చాలా ఆందోళనకు కూడా గురవుతున్నారు. చాలా తొందరగా ప్రక్షాళన చేపట్టి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి మొత్తం అక్కడ ప్రక్షాళన చేపట్టి మళ్ళీ యథాస్థితికి తీసుకుని రావాలని చెప్పి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సో ఆయనతో కూడా మాట్లాడే మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నేను మీ నండూరి రవికుమార్ని. చాలా రోజులైంది మీ అందరితోటి ముచ్చరించి, కానీ చాలా బాధపడుతూ ఈ రోజున మళ్ళీ ఈ ప్రస్తుతం అందరూ కూడా మనందరం అంటే ఎంతో విచారిస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అదే తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి. అంటే నేను ఇంకా వివరాల్లోకి వెళ్ళి కల్తీ నెయ్యి అంటే ఏ విధమైన కల్తీ నెయ్యి అని చెప్పడం అనవసరం, ఎందుకంటే అది ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి. అది కల్తీ నెయ్యి తిరుపతి లడ్డూలో. తిరుపతి లడ్డు అంటే తిరుపతి గురించి మనందరికీ తెలియదు ఏం లేదు. కలియుగ దైవం. మనం ఏ పేరు పిలిచినా, సహస్రనామాల్లో ఏ పేరు పిలిచినా కూడా మనందరినీ పలికేటువంటి వాడు, ముద్దుగా మనమంతా వెంకన్న అనుకునేటువంటి వాళ్ళం. అండ్ ఎంతోమందికి అంటే నాలాంటి వాళ్ళు, నేను కూడా నా ఫస్ట్ జీతాన్ని వెంకటేశ్వర స్వామికి మొక్కుకుని వెంకటేశ్వర స్వామికి ఇస్తానని చెప్పి ఆ రోజుల్లో నేను మా మదరు తిరుపతికి వెళ్ళొచ్చాను అనమాట. అంత నమ్మకం. అలాంటి ఆంధ్రులందరికీ నేను చెప్పగానే ఇలవేలుపు. ఆంధ్రులు ఒక్కళ్ళే కాదు, నేను జస్ట్ అమెరికా నుంచి రిటర్న్ అయ్యి వచ్చాను. అక్కడ బ్రిడ్జి వాటర్ టెంపుల్ అని చెప్పి చాలా చక్కగా ప్రతి వాళ్ళకి తెలుసు, న్యూజెర్సీలో ఉంటుంది బ్రిడ్జి వాటర్ టెంపుల్ అని చెప్పి. అలాగా శివకేశవ టెంపుల్ అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే శివ విష్ణువులు, విష్ణురూపమే కదా వెంకటేశ్వర స్వామి. సో ఆయనకి అమెరికాలో కూడా ప్రతి స్టేట్లో ఒక టెంపుల్ ఉంది. అంటే అంత ఆరాధించి మనమంతా కూడా కొలిచే అలాంటి దైవం దగ్గర మనకి ఈ లడ్డూ ప్రసాదం ఏదైతే ఇస్తారో మనం కొనుక్కోవడానికి కూడా ఉంది. చిన్న లడ్డు ఫ్రీగా కూడా ఇస్తారు. మనం ఈ కొనుక్కునే లడ్డూలో ఇలాంటి నెయ్యి కలిపారు అని చెప్పటం. ఆ నెయ్యి గురించి నేను తెలుసుకుంటే ఏం కనిపిస్తుందంటే 320 రూపాయలు 350 రూపాయల మధ్యన నెయ్యి, అలాంటి నెయ్యి ప్రొక్యూర్ చేశారు. ప్రసాదానికి ఒక నెయ్యి, నివేదనకి ఇంకొక నెయ్యి. నివేదనకి హై కాస్ట్ 1800, ప్రసాదానికి ఓన్లీ 350 రూపాయల లోపల ఉన్నటువంటి నెయ్యి ఈ విధంగా ప్రొక్యూర్ చేశారు. ఆ నెయ్యిలో ఇలాంటివన్నీ ఉన్నాయంటే ఫస్ట్ బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది 350 రూపాయలకి కిలో నెయ్యి ఎక్కడ వస్తుంది, ఎక్కడ దొరుకుతుంది? ఇవాళ పాల రేట్ ఎంత ఉంది? హోల్ మిల్క్ అంటే ఎంతంటే ఫ్యాట్ 7% ఫ్యాట్ ఉండే మిల్క్ కాస్ట్ ఇవాళ మోర్ దాన్ 100 రూపీస్ ఉంది. అలాంటి ఎన్ని లీటర్లు చేస్తే మనకి అంత నెయ్యి వస్తుంది? ఇదంతా అందరికీ తెలిసిన వ్యవహారమే. కానీ ఇలాంటి పొరపాటు అని అంటామా, నిర్లక్ష్యం అని అంటామా అంటే మన దైవాన్ని పట్ల నిర్లక్ష్యం అని చెప్పి అనుకోవచ్చు. నేనైతే అలాగే అంటాను. ఎందుకంటే ఎంతోమందికి ఫోన్ చేసి ఉద్వేగానికి గురవుతున్నారు. ఇప్పుడు ఈ పాపం జరిగినటువంటి ఈ పాపం చేస్తే ఎవరైనా సరే అది మనందరికీ ఎఫెక్ట్ అవుతుంది. దీనికి పరిహారం ఏంటి? ఈ పరిహారం ఎలా చేయాలి? ఫస్ట్ దోషుల్ని గుర్తించారా? దోషుల్ని ఎందుకు గుర్తించలేదు? ఎలా జరిగింది? ఇలాంటిటువంటి జాప్యం ఎలా జరిగింది? ఇలాంటి జాప్యానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని గుర్తించాల్సినటువంటి బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఉంది. అందులో మాత్రం నేను డోకా లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే మనము తిరుపతి అంటే ఏమిటి? జస్ట్ లైక్ వాళ్ళకి వాటికన్ సిటీ క్రిస్టియన్స్ లాగా మనకి హిందూస్కి తిరుపతి.
అట్లాంటి ప్లేస్లో రోజుకి 60,000 నుంచి 75,000 మినిమం యావరేజ్లో వస్తున్నటువంటి అలాంటి ప్లేస్లో భక్తులందరూ అటు నార్త్ ఇండియా నుంచి అమితాబ్ బచ్చన్ వస్తారు, అంబానీ వస్తాడు, ఇంకా మనకు చెప్పక్కర్లా ఏ దేశం నుంచి అయినా సరే మన వాళ్ళందరూ అక్కడికి వస్తారు. తెలుగువాడని లేదు, నాన్ తెలుగు అని లేదు, నార్త్ అని లేదు, సౌత్ అని లేదు, అందరూ కొలిచేటువంటి అలాంటి పవిత్రమైనటువంటి ఈ స్థలంలో, పవిత్రమైనటువంటి ఈ టెంపుల్లో ఇలాంటి వ్యవహారం ఇలాంటివి జరగటం అన్నది చాలా చాలా దురదృష్టం, శోచనీయం. అందువల్లనేమో అని అనిపిస్తుంది నాకు ఈ ప్రకృతి వైపరీత్యాలు చూస్తుంటే. అందువల్లనేమో ఇంత బాధపడుతున్నారు. ఇక్కడ మనం ఒక్కళ్ళమే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, అన్ని చోట్ల కూడా జనాలు అందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే స్వామి ఆగ్రహానికి మనం గురయ్యాము. తెలిసో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి వాళ్ళు దీనికి బాధ్యులు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ప్రతి వాళ్ళు కూడా అయ్యా అని ఇవాళ మనందరం కూడా క్షమార్హులం. మనందరం కూడా ఇళ్లల్లో పూజించి ఆయనకి నివేదన మనం సమర్పించుకోవాలి. ఇందులో అనుమానం లేదు. ఆ విధంగానే మనం ఆ పరిహారం తీసుకుని తర్వాత తిరుపతిలో తిరుమలకు ఏదైతే శాంక్టిటీ పోయిందో ఆ పవిత్రతకి డెఫినెట్గా బలహీనత చేకూరిందని చెప్పి మనం నమ్మాలి. ఎందుకంటే జరిగింది మాత్రం వాస్తవం, ఎలా కల్తీ నెయ్యి వాడింది మాత్రం వాస్తవం. కాబట్టి మొత్తం తిరుమలంతా కూడా ప్రక్షాళన చేసి ఒకసారి ఇదివరకు గతంలో ఒకసారి చేశారు. ఏది గ్రహాలకి మనకేమిటంటే ఎప్పుడైతే మనకు గ్రహణం పడుతుందో అలాంటప్పుడు చేశారు. ఇలాగ మనం శుచి చేసి ఆ తర్వాత మనం మళ్ళీ భక్తులందరూ కూడా మనం అక్కడికి వెళ్తే మనందరం కూడా బాగుంటామని చెప్పి ప్రపంచ శాంతి, ఒక్క ఇండియా కాదు ప్రపంచ శాంతికి ఇది నా ఉద్దేశంలో ఇది పరిష్కారం. ఇది ఒకవైపు ఉంటే రెండో వైపు అసలు జరిగింది ఏంటి, ఇది జరిగేటప్పుడు అప్రూవల్ ఎవరిచ్చారు, ఇలాంటి నెయ్యి కొనుక్కోవడానికి ఓన్లీ పాలక మండలినే తీసుకుంటుంది ఆ డెసిషను, లేకపోతే ఈవో గారు కూడా అందులో ఉంటారా, ఎవరెవరు దీనికి అకౌంటబిలిటీ, ఎవరెవరు దీన్ని బాధ్యులుగా చేయాలి, ఇవన్నీ కూడా ప్రస్తుత గవర్నమెంటు జాప్యం లేకుండా వెంటనే నేను వాళ్ళు చదివిన ప్రకారంగా నాకు తెలిసిన ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నడ్డా గారు, ఆయన నార్త్ ఇండియన్ బ్రాహ్మణ్, ఆయన ఎంతో విశ్వసిస్తాడు మన తిరుమల బాలాజీని. ఆయన కూడా ఎంక్వైరీ చేసినట్టుగా, ఆయన కూడా అడిగినట్టుగా కంప్లీట్ రిపోర్ట్ కావాలని అడిగినట్టుగా తెలిసింది. కాబట్టి నా యొక్క అభ్యర్థన ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఇవాళ రేపో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అతి త్వరలో మీ ఇళ్లల్లో ఫస్ట్ మన బాలాజీకి మొక్కుకుని, మన వెంకటేశ్వర స్వామిని మనం అందరం కూడా ప్రేమించే వెంకటనాన్ని మనం మొక్కుకుని, మనమందరం కూడా ఎప్పుడు కూడా ఆపదల్లో ఆయనే మనం తలుచుకుంటాం. ఆయననే మనం ఎన్నోసార్లు మనం మొక్కుబడి పెట్టుకుని నడిచొస్తామని చెప్పి, కొండెక్కి వస్తామని చెప్పి, పైన ప్రాంగణంలో మనం అంగప్రదక్షిణ చేస్తామని చెప్పి, ఈ విధంగా రకరకాల నమ్మకాలతో మనము 2:30కి అంతచరిలో 7 కొండలు ఎక్కి 2:30కి మనం వెళ్ళి అక్కడ అంగప్రదక్షిణ చేసి మన మొక్కులు తీసుకున్న వాళ్ళం, మొక్కుబడి పెట్టుకున్న వాళ్ళం, ఈ విధంగా మనం ఎంతోమంది ఉన్నాం. కాబట్టి ఆయన నా ఉద్దేశంలో అక్కడ ఉన్నది విగ్రహం కాదు, కలియుగ ప్రత్యక్ష దైవం. చాలామంది చెప్తారు, ఆ దృష్టం నాలాంటి వాళ్ళకి దొరకదు. కానీ చెప్పిన వాళ్ళందరి యొక్క అనుభూతులు నేను చూసి వింటూ ఉంటే, అంటే వాళ్ళు ఏంటంటే ఆ గ్రహపాటున తగిలితే అసలు ఎలాంటి శక్తి వస్తుంది, ఆయన ఎంత శక్తి రూపుడు, ఆయన యొక్క తర్వాత వెనకాతల జుట్టు పెరుగుతోందని చెప్పి ఇలా రకరకాలైనటువంటివి ఆయన గురించి చెప్తూ ఉంటారు, వెంకటేశ్వర స్వామి గురించి. ఆయన అలాంటి పవిత్రమైనటువంటి అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి అలాంటి దైవాలయంలో ఇలాంటిది జరగటం అన్నది చాలా అసలు నమ్మలేకున్నాను. ఇది నిజం కాదేమో అని నాకు కూడా ఇప్పుడు కూడా అనిపిస్తుంది, కానీ నిజం కాకూడదని అనుకుంటున్నా. కానీ ఇది నిజమే అని ప్రతి వాళ్ళు ధృవీకరిస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ఆ భగవంతుని విశ్వసిస్తాం. కాబట్టి నెంబర్ 1 మనం ఇళ్లలో మనం చేయాల్సిన పూజలు మనం చేసి, నెంబర్ 2 టీటీడీ వాళ్ళు వెంటనే అక్కడ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టి, కావాలంటే 2 రోజులు 3 రోజులు దాన్ని మూసేసి మొత్తం అంతా ప్రక్షాళన చేసి, ఇక నుంచి ఇలాంటి ఘోరమైన మామూలు పొరపాటు కాదు, ఇది ఘోరమైన పొరపాటు రాకుండా ఉంటే ప్రజాశాంతి, ప్రజల శాంతి, దేశ శాంతి, ప్రపంచ శాంతి, అందరి శాంతికి మనం చేకూరిన వాళ్ళు అవుతాం. శాంతి కాముకులం. కాబట్టి మనకి ఇది అవసరం. మనము హిందూ మతం ఏం చెప్తోంది, మనం పొద్దునే లేస్తే ఏం చెప్తున్నాం, సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన, ఆ సుజన అంటల్లా, సర్వే జన, మంచివాడైనా చెడ్డవాడైనా ప్రతివాడు కూడా సృష్టిలో ప్రతివాడు కూడా సుఖంగా ఉండాలి, సుఖినో భవంతు, అన్ని విధాలా బాగుండాలని. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, నా అభ్యర్థన ఏంటంటే, ప్రస్తుతం ఉన్న ఈ గవర్నమెంటు ఇమ్మీడియట్గా దీని మీద తగు చర్యలు తీసుకుని బాధ్యుల్ని గుర్తించి వాళ్ళకి తగు శిక్ష వేస్తేనే నా ఉద్దేశంలో
తగు శిక్ష వేస్తేనే కరెక్ట్ అయిన న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. సో అది ఎంత త్వరగా చేస్తే అంత మంచిది మన ప్రగతికి, మన మనుగడకి. ఓకే. సో కాబట్టి నా రిక్వెస్ట్ అందరూ కూడా ఈ విధంగా చెయ్యండి. మన వైపు మన వంతు ఇలా చేద్దాం. గవర్నమెంట్ని ఆ విధంగా అభ్యర్థిస్తున్నాను. మరి ఎంతోమంది ఇప్పుడు కాదు, గత 4-5 ఏళ్లుగా మనం వింటూనే ఉన్నాం. లడ్డూ యొక్క క్వాలిటీ, ఒకప్పుడు తిరుమల లడ్డూ వస్తే ఎగబడి తిరుమల లడ్డూని తెచ్చుకుని ఎవరు వెళ్ళినా మన చుట్టాల్లో కానీ చుట్టుపక్కల కానీ ఎవరు వెళ్ళినా సరే మనకి ఎంతో కొంత చిన్న పీసుని చక్కగా పేపర్లో కట్టిస్తే ఆ పీసు మనం ఇంటికి తెచ్చుకుని మళ్ళీ మనం మన దేవుడి గుడి దగ్గర, అంటే మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి మందిరంలో పెట్టుకుని అది అందరికీ పొందేలాగా వీలైతే అలాగే కొంచెం ఇవ్వటం, లేకపోతే అందరూ దానికి తీసుకుంటే ఎంత మనకి దాని మీద లడ్డూ ప్రసాదం మీద ఎంత విశ్వాసం ఉందంటే ఆ లడ్డూ ప్రసాదం ఇది నథింగ్ బట్ లక్కీ ప్రసాదం. ఎవరైనా సపోజ్ జ్వరం వచ్చింది, రికవరీ కావాలి, లేదు ఏదో ఎలాంటి బాధలు వచ్చినా సరే ఆ లడ్డూ ప్రసాదం కనుక కాస్త తింటే అతనికి దాని నుంచి విముక్తి వస్తుంది, ముక్తి పొందుతాడు అని ఒక నమ్మకం. అలాగే సక్సెస్ కావాలి, ఇంటర్వ్యూకి వెళుతుంటే తిరుపతి లడ్డు కాస్త చిన్న ముక్క తిరుపతి లడ్డు నోట్లో వేసుకుని తర్వాత మంచినీళ్ళు తాగి అభివృద్ధి చేసి మనం వెళ్ళిపోయాడు. ఇంత ప్రాముఖ్యత అంటే చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి వెళ్ళాలి అంటే మనం వెళ్ళాలి అనుకుంటే జరిగేది కాదు, ఆయన పిలిస్తేనే మనం వెళ్ళగలుగుతాం అన్నటువంటి విశ్వాసం కలిగినటువంటి ఆ ప్లేస్లో ఇలాంటివి జరగడం చాలా బాధాకరం. ఇదే కాకుండా నిత్యాన్నదానం కొన్ని వేల మందికి వెళ్ళిన భక్తులందరికీ కూడా ఒకప్పుడు కూపన్లు ఇచ్చేవాళ్ళు. ఆ కూపన్ పట్టుకుని మళ్ళీ మనం దీనికి వెళ్తే ఆ నిత్యాన్నదానంలో చక్కగా నేను కూడా చాలాసార్లు తింటం జరిగింది. నిత్యాన్నదానంలో చక్కగా వాళ్ళు అన్ని 4-5 ఐటమ్స్ హాట్ ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారా, ఇంత బాగా ఎలా చేస్తున్నారా అనుకునేవాడిని. అలాంటి నిత్యాన్నదానం మీద కూడా కంప్లైంట్ రావటం, ఆ కంప్లైంట్లు ఎవ్వరు పట్టించుకోలే. సో ఇలా 4-5 ఏళ్ళగా జరిగిపోయింది. సో అది ఎవరైనా సరే దానికి బాధ్యులు ఎలాంటి వాళ్ళు ఎవరు అన్నది నేను చెప్పలేను. ఎందుకంటే అది ఒక ఈవో గారి దాకా వెళ్ళిపోతుందా, ప్రతి విషయం ఈవోనే చూస్తారా, లేకపోతే ఇంక డౌన్ ద లైన్ టీటీడీ పాలక మండలిలో ఎవరెవరికి ఏ బాధ్యతలు ఉంటాయి, ఈ విధంగా దాన్ని గ్రాన్యులర్ డేటా తీసి మనం అందరం కూడా ఎదురు చూస్తుంది. నేనైతే ఖచ్చితంగా దానికి ఎంతైనా సరే ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. దీని అవుట్కమ్ ఏమిటి, ఎవరు ఇలాంటి పని చేశారు, మరి ఇప్పుడు దానికి ఎంతోమందిని ఆపాదించి ఇప్పుడు ఇవాళ మనం ఆల్రెడీ శాపగ్రస్తులు అయ్యారని చెప్పి అనుకోవటం, మరి పాత ఈవో గారి ధర్మారెడ్డి గారి అబ్బాయి కూడా పోయారని అనుకోవటం ఈ సందర్భంగా, అంటే దానికి కూడా ఇదే ఆగ్రహానికి వెంకటేశ్వర స్వామి బాలాజీ ఆగ్రహానికి గురయ్యారని చెప్పి అనుకోవటం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మనమంతా కూడా హిందువులంతా కూడా ఇది ఎంతో శోచనీయం. కాబట్టి అందరి తరపున నేను గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని వీటన్నిటికీ క్షుణ్ణంగా చక్కటి దాన్ని ఏమంటారు క్లియర్ కట్ మొత్తం అందరికీ తెలిసే విధంగా ఎవరు బాధ్యులో వాళ్ళని గుర్తించండి. నెక్స్ట్ పాలక మండలిలో ఎవరు రాజకీయంగా కాకుండా ఎవరైతే భక్తిభావంతో, ఎవరైతే సహృదయంతో, ఎవరైతే నిస్వార్థంతో, ఎవరైతే నిష్కల్మషంగా పనిచేస్తారో అట్లాంటి వాళ్ళని ఇప్పుడైనా మనం కనువిప్పు కలిగించుకుని వాళ్ళని కమిటీలో వేయండి. అట్లాంటి వాళ్ళని వేరియస్ కమిటీలు కాన్స్టిట్యూట్ చేయండి. ఒక పెద్ద కమిటీ వేసేసి ఆ కమిటీని మొత్తం అన్నీ చూసుకోవాలంటే కాకపోవచ్చు. కమిటీ నెంబర్ పెరిగిపోయింది, పాపులేషన్ పెరిగిపోయింది, నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ పెరిగిపోయారు, రోజుకి దినదినం అభివృద్ధి చెందుతుంది. అలాంటి దినదిన అభివృద్ధి చెందుతూ మన విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నటువంటి తిరుపతి హయ్యెస్ట్ గ్రాస్ ఎన్నర్ ఈ ఇండియాలో, మన దేశంలో తిరుపతి తర్వాతే కలెక్షన్స్ వేరే దగ్గర. అది మేబీ దాదర్ మన ముంబైలో ఉన్న వినాయకుడికి కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఫస్ట్ మాత్రం టాప్ తిరుపతి, ఆన్ టాప్, ఫస్ట్ నెంబర్ 1 అనమాట. అలాంటి వెంకటేశ్వర స్వామికి దగ్గర మనకి అంటే మనం అందరం కూడా కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కూర్చేటువంటి అలాంటి బాలాజీ దగ్గర చక్కటి భక్తుల్ని, చక్కటి నిస్వార్థమైనటువంటి వాళ్ళని, వాళ్ళ ప్రొఫైల్ మనం ఇవాళ చూస్తున్నాం, ఎలాంటి వాళ్ళని ఎంచుకుంటున్నారు. అలాగ పద్మశ్రీ అవార్డులు ఇవ్వటమే కాదు, ఇలాంటి సర్వీస్లో కూడా అలాంటి అవకాశాలు ఇచ్చి వాళ్ళకి మనం అలాంటి పాలనా మండలిలో వేసుకుని, లేదా ఈ ఫుడ్కే ఓన్లీ ఫర్ మానిటరింగ్ ఫుడ్, ఓన్లీ ఫర్ మానిటరింగ్ ప్రసాదాలు, ఓన్లీ ఫర్ మానిటరింగ్ లడ్డు అంటే ఇప్పుడు మామూలుగా చూసే మొన్న బాలాపూర్ గణేష్ లడ్డు, ఆ లడ్డుకు కూడా ఈ ప్రాముఖ్యత ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడైనా సరే లడ్డు అంటే అందులోంచి ఇంత చిన్న పీస్ వచ్చినా సరే నేను అదృష్టంగా భావిస్తాను. ఆ ప్రసాదం ఎంత తిన్నానన్నది కాదు, ఆ ప్రసాదంకి ఉన్నటువంటి మహిమ అలాంటిది. ఆ మహిమకి నేను ఇస్తున్న ఇంపార్టెన్స్ అక్కడ.
టేస్ట్కి కూడా కాదు, మహిమకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ అలాంటి మహిమానంతులైనటువంటి అలాంటి లడ్డూలో ఇలాంటి కల్తీ సరుకు, ఇలాంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే మరి వెజిటేరియన్స్ అందరినీ కూడా వాళ్ళ మీద ఇప్పుడు ఇవాళ వాళ్ళంతా కూడా ఏం చేయాలి? చాలా పెద్ద ప్రశ్న ఇది. మేమంతా నాన్ వెజిటేరియన్స్ అయిపోయారు, ప్రపంచం అంతా నాన్ వెజిటేరియన్ అయిపోయింది అంటే కాదు కదా. సో ఇలాంటి పని చేయటం అంటే అది ఎంత పాపమో నేను ఊహించలేకపోతున్నాను, నేను ఎస్టిమేట్ చేయలేకపోతున్నాను. కాబట్టి మీరు అంత నా తరపున అందరి తరపున నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వాన్ని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని దీని మీద ఏ రకమైనటువంటి జాప్యం లేకుండా వెంటనే దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఆ దోషుల్ని ఖచ్చితంగా శిక్షించాలి. అప్పుడే ప్రకృతి వైపరీత్యాలు అవుతాయని పూర్తిగా విశ్వసిస్తున్నానండి. మనమంతా కూడా మన వంతుగా మనమందరం మన ఇళ్లల్లో తిరుపతి బాలాజీ ప్రతి ఇంట్లో కొలువై ఉంటాడు, ప్రతి వాళ్ళు ఆరాధిస్తారు. కాబట్టి మనం వ్రతాలు అవి చేసినా చేయలేకపోయినా కనీసంలో ఆయనకి ప్రసాదం పెట్టి అందరం కూడా మనం ఎవరైనా సరే దోషులు మన క్షమార్పణలు కోరుకుని ఆయన్ని మనందరికీ కూడా సురక్షంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుందాం. సరేనా? నమస్కారం.